ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన గెస్టు ఎవరో కాదు, యాజిలి లక్ష్మీ నరసింహారావు గారు. అతను ఆధునిక వ్యవసాయానికి ఒక వేగుచుక్క లాంటి వ్యక్తి. ఏదైతే గ్రామాల అభివృద్ధికి వ్యవసాయమే మంత్రదండమని మహాత్ముడు నమ్మిన బాటలో నడుస్తున్న వైగు చుక్క అతను. ఇంజనీరింగ్ చేసి వ్యవసాయం అనే మూలన పడుతున్న పనిముట్టును పదును పెడుతున్న భూమిపుత్రుడు అతను. అదేవిధంగా ఏసీలో కూర్చొని 5 అంకెల జీతం తీసుకుంటూ కూడా చెమట చుక్క చిందించి నేల తల్లికి పచ్చచీర కట్టాలని సంకల్పించిన శ్రీమంతుడు. ఆయన ఎవరో కాదు, మన తెలుగువాడు, బాపట్ల జిల్లాకు చెందినటువంటి యాజిలి లక్ష్మీనరసింహారావు గారు. మాట్లాడదాం, ఆయన మనతో ఉన్నారు. నమస్తే లక్ష్మీనరసింహారావు. నమస్కారం శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి, మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అది ఉన్నదే కదండి మీరు నిజంగానే. స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను లక్ష్మీనరసింహారావు గారు. చెప్పండి సార్. మీరు సినిమాలు బాగా చూస్తారా? చిన్నప్పుడు చూసేవాడిని, మ్మ్. ఎదుగుతున్న కాలంలో కూడా చూసేవాడిని. బట్ ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయిన తర్వాత తగ్గించాను. అవునా? ఓకే. ఈ వ్యవసాయం అంటే శ్రీకారం సినిమా అనుకున్నారా మీరు? లేదు సార్, యాక్చువల్గా నేను వ్యవసాయం చేయటం మొదలెట్టిన తర్వాతే శ్రీకారం సినిమా వచ్చింది. మ్మ్హ్మ్. ఓకే, అది మీ చరిత్రే ఆఫ్ కోర్స్. యాక్చువల్ డైరెక్టర్ నాకు మంచి స్నేహితుడు సార్. మ్మ్. కథని సినిమాగా తీశాడు. మ్మ్. నాలాగా వ్యవసాయం చేస్తున్న మరికొందరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక చదువుకొని ఉద్యోగాలు చేసి తనను తను ప్రూవ్ చేసుకున్న యంగ్ జనరేషన్ అనేవాళ్ళు వ్యవసాయంలోకి వెళితే రైతుల బతుకులు ఏ విధంగా మార్చొచ్చో అనే ప్రయత్నాన్ని ఒక సెల్యులాయిడ్ మీద చూపించాడు. మ్మ్. అదృష్టమేమో మ్మ్. దానిలో మా జీవిత చరిత్ర కవర్ అవ్వటం, మ్మ్. మూల కథలుగా మమ్మల్ని అతను ప్రొజెక్ట్ చేయటం అనిపిస్తూ ఉంటుంది. మీరు నాకు తెలిసినంత వరకు 2011 నుంచి ఆలోచనలో పడ్డారు వ్యవసాయం చేయాలని. 2016లో స్ట్రైట్ అవే రంగంలోకి దిగారు. అవునండి. అప్పుడు మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్న మీరు ఏ సినిమా చూసి ప్రభావితమయ్యారండి? ఇట్లా గ్రామాల్లోకి వెళ్ళి చాలా సినిమాలు వస్తుంటాయి కదా. మేము వెనక్కి వెళ్ళి వ్యవసాయం చేయడానికి సినిమాలు ప్రభావితం కాకూడదండి. యాక్చువల్గా నేను మ్మ్. నా జీవితాన్ని మలుచుకోవటానికి, మ్మ్. నా వ్యక్తిత్వాన్ని మలుచుకోవటానికి నన్ను కన్న నా తల్లిదండ్రులు, నన్ను పెంచి పెద్ద చేసిన మా నానమ్మ, తాతయ్య, మా తాతమ్మ, నాకన్నా ముందు 4 తరాల ముందు ఉన్నవాళ్ళు, ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగానండి. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, వీళ్ళతో పాటుగా సమాజంలో కొంతమంది వ్యక్తులు, మహానుభావులు, మరి ముఖ్యంగా నేను వ్యవసాయంలోకి వెళ్ళడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళలో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు. ఎందుకంటే నేను ఆయనతో కలిసి పనిచేశాను లోక్సత్తాలో చదువుకునే రోజుల దగ్గర నుంచి. 2013లో ఒకసారి మా విలేజ్‌లో, నేను పుట్టి పెరిగిన విలేజ్‌లో ఒక లైబ్రరీ, గవర్నమెంట్ హై స్కూల్‌లో, మేము చదువుకున్న స్కూల్‌లో తెలుగు లైబ్రరీ ఓపెన్ చేయడానికి ఆయన తీసుకెళ్ళినప్పుడు, మేము యాజలి నా జన్మభూమి అని ఒక విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి, నాన్ రెసిడెంట్ విలేజర్స్ అందరం కలిసి పనిచేస్తూ ఉండేవాళ్ళం అక్కడ. ఓకే. సో, ఆ ప్రాసెస్‌లో ఈ లైబ్రరీ కోసం ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన, "నరసింహ, నాకెందుకో నువ్వు షో విలేజ్ డెవలప్‌మెంట్, రూరల్ డెవలప్‌మెంట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు" మ్మ్. అనేది రిటర్న్‌లో ఉన్నప్పుడు ఒక డిబేట్ జరిగింది మా మధ్య. ఆయనేమన్నారంటే, మేమేం జేస్తున్నాం అప్పటి వరకు, గ్రామాల్లో చదువుకునే పిల్లలకి ఎంకరేజ్‌మెంట్స్ ఇవ్వటం, ఆఫ్టర్ స్కూల్ ట్యూషన్స్ పెట్టటం, ఈ 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకున్న పిల్లలకి, వాళ్ళకి గేమ్స్‌లో కొన్ని స్పోర్ట్స్ కండక్ట్ చేసి, ఒక 40 మందిని టీమప్ చేసి, ఆ 4 సంవత్సరాలు వాళ్ళకి స్పెషల్ డైట్‌లు ఇచ్చి, వాళ్ళని గేమ్స్‌లో ఎంకరేజ్ చేయటం. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక 30, 35 మంది పైనే మా గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్న పిల్లలు నేషనల్స్ ఆడారు స్పోర్ట్స్‌లో, వీటిల్లో. సో, ఇలా ఖాళీగా ఉన్న హౌస్ వైఫ్స్‌కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టిచ్చింగ్ నేర్పించటం, కుట్టు మిషన్స్ ఇవ్వటం, ఖాళీగా ఉన్న వాళ్ళ పిల్లలకి, మగ పిల్లలకి 10థ్ క్లాస్ అయిపోయిన వాళ్ళకి, ఫెయిల్ అయిన వాళ్ళకి డ్రైవింగ్స్ నేర్పించడం, ఇలాంటి స్కీమ్స్. ఒక 75 అబోవ్ స్కోర్ చేసి చదువుకున్న ఓకే. పిల్లలకి ల్యాప్‌టాప్‌లు, ఈ పనంతా చేస్తుండేవారు. అదేలేండి. ఆయనేమన్నారంటే, అది ఆ రిటర్న్ వచ్చేటప్పుడు, సో, వీళ్ళందరూ ఏమవుతున్నారు? సో, అల్టిమేట్‌గా వీళ్ళు స్కిల్ డెవలప్ అయ్యి గ్రామాల నుంచి బయటకొస్తున్నారు బతకటానికి. అవును.
సో, ఆయన అదే అన్నారు. అమీర్‌పేటలో డబ్బులు తీసుకొని నేర్పే స్కిల్ డెవలప్‌మెంట్స్ మీరు విలేజ్‌లో ఫ్రీగా నేర్పి పంపిస్తున్నారు. హ్మ్. సో, ఇది కాదు నాన్న రూరల్ డెవలప్‌మెంట్ అంటే. ఎందుకంటే ఒక 10,00,000 మంది బతకాల్సిన చోట సిటీస్‌లో 1,00,00,000 మంది పాపులేషన్ అయిపోతుంది. ఒక 1000 మంది ప్రశాంతంగా బతకాల్సిన పల్లెటూరుల్లో 300, 400 మంది అయిపోతున్నారు. సో, నువ్వెప్పుడైతే పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఇన్ ద విలేజ్ ఇంక్రీజ్ అయితే సో, కంప్లీట్‌లీ సస్టైనబిలిటీ అనేది వచ్చేస్తది. సో, అలాంటి మోడల్ మీద వర్క్ చెయ్యి. వాళ్ళ ఇన్‌కమ్ స్టాండర్డ్స్ పెంచడం కోసం వర్క్ చెయ్యి అని ఆయన నాకు సజెస్ట్ చేయటం. నాకు అప్పటి వరకు వ్యవసాయం అంటే పండగ. వ్యవసాయంలో హ్మ్. కష్టాలుంటాయని నేను చూడలేదు. ఎందుకంటే మేము పుట్టి పెరిగిన వాతావరణం హ్మ్. ఒక 80 ఎకరాల వ్యవసాయం, 100 ఆవులు, 100 గేదెలు ఇలా ఉండేది మా ఇంటి దగ్గర పరిస్థితి అంతా. కృష్ణవంశీ గారిది అదేలే. మాలాగా. హ్మ్. సో, ఆయన చెప్పిన తర్వాత ఏది చూస్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. 6,00,000 గ్రామాలు నరసింహ. హ్మ్. ఈ 6,00,000 గ్రామాల్లో నీ మోడల్ రిప్లికా చేయడానికి ఉండేలాగా చూస్ చేసుకో అన్నారు. సో, అప్పుడు అగ్రికల్చర్ ఈస్ ద కామన్ ఫర్ ఎవ్రీ విలేజ్ అనిపించింది. అప్పుడు వ్యవసాయాన్ని చూస్ చేసుకోవటం. వ్యవసాయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయటం. నేర్చుకోవటం. ఆ ప్రాసెస్‌లో ఇక్కడ హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాను అప్పుడు నేను. నా స్నేహితులందరినీ కలిపి హైదరాబాద్‌లోనే కొంత అగ్రికల్చర్ ల్యాండ్ ప్రొక్యూర్ చేయటం. సో, ఈ జర్నీ అంతా స్టార్ట్ అయిందనమాట. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.